దానికి మేము ఎంత ఇబ్బంది పడ్డా కానీ ఇక్కడికి వచ్చే వరకు ఆ ఇబ్బందిని మొత్తం మర్చిపోవడం జరిగింది. ఇంత లోపలికి ఉన్న గ్రామంలో కేవలం 65 కుటుంబాలు కలిసి ఒక విగ్రహాన్ని ఎంతో బ్రహ్మాండంగా ఆవిష్కరించుకోవడం, ఒక పండగ వాతావరణం కల్పించుకోవడం నా జీవితంలో మర్చిపోలేని విషయం. మిత్రులారా, పెద్దలు ఇప్పటికీ ఇద్దరు కూడా చెప్పారు. విశ్వగురువు, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా మనం తక్కువనే. కాకపోతే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీ అందరికీ విన్నవించుకున్నది ఒకటే విషయం. మనము విగ్రహాన్ని పెట్టగానే మన కర్తవ్యం అయిపోదు. విగ్రహాన్ని పెట్టగానే మన కర్తవ్యం అయిపోలేదు. ఆయన పడ్డ కష్టాలు, నేను పడ్డ కష్టాలు నా నిమ్న వర్గ జాతి, అనగారిన జాతి వర్గాల పిల్లలు పడద్దు అనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని రాసించింది. ఆ రాజ్యాంగం ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అనుసరించి వాళ్ళ రాజ్యాంగాన్ని, మన రాజ్యాంగాన్ని అనుసరించి వాళ్ళ రాజ్యాంగాన్ని పొందుపరచుకోవడం జరిగింది. ఆయన ఎంత కష్టపడ్డాడు. ఆ కష్టానికి ఫలితం దక్కాలంటే మనం కూడా ఆ రిజర్వేషన్ ఫలితాలని మన పిల్లలము అందరం అందిపుచ్చుకొని అంత గొప్ప వాళ్ళం కాకుండా చదువుతోని మన విజ్ఞానాన్ని, మన నైతిక విలువల్ని మనం అన్నీ కూడా కల్పించుకొని ముందుకు పోతేనే ఈరోజు ఆ రాజ్యాంగానికి, మన మహనీయులు కలగన్న సామ్రాజ్యానికి తోడ్పాటు అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మన పిల్లల్ని మంచిగా చదివించి మనకు గవర్నమెంట్ రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగం పొందుపరిచిన హక్కులతోటి మనకు అన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులని కలరాయడానికి ప్రభుత్వాలు ఎన్ని కృతజ్ఞతలు చేసినా కూడా మన వర్గాల నుంచి కూడా మేధావి వర్గం మనతోటి వెన్నంటూ ఉన్నది. అందులో మేము కూడా భాగస్వామ్యమై మన పిల్లల్ని ఏ రకంగా అయితే ముందుకు చదివించగలుగుతాం, ఏ రకంగా అయితే ఏ పిల్ల ఏ నైపుణ్యం ఉన్నది దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరం ఆలోచించాలని సందర్భంగా గుర్తు చేస్తూ, మిత్రులారా, నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చూసినప్పుడల్లా ఒకటి గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. అంతా తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి గూడు లేదు. అప్పుడు కరెంటు సదుపాయం, మనకు ఉన్నటువంటి కరెంటు సదుపాయం కూడా లేకుండే ఇట్లా మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేకున్నా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు చూడు షూట్ బూట్లోనే ఉంటాడు కానీ వేరే డ్రెస్సులు ఎక్కడ మనకు కనబడడు. ఒకనొక సందర్భంలో స్వాతంత్ర ఉద్యమం సమయంలో అప్పుడు మహాత్మా గాంధీ గారు వేషధారణ చూసి, అంబేద్కర్ గారు వేషధారణ చూసి ఇంగ్లాండ్ చెందిన ఒక విలేకరి అంబేద్కర్ దగ్గరికి మొదట మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళిరట. అయ్యా, నువ్వేంటిది, నువ్వు ఒక సంపన్న, ఒక ఉన్నతమైన కుటుంబంలో, ఒక మీది కులపరంగా అయినా కానీ సామాజిక పరంగా అయినా కానీ పై స్థాయిలో ఉన్న కులంలో పుట్టి కూడా మీరు ఈరోజు కట్టుకోవడానికి ఒక గుడ్డ, మాసిపోయిన గుడ్డ, మరి చర్మం మీద షర్ట్ లేదు, ఏం లేకుండా ఒక ధోతితోటి మీరు పోతారు. దీని ఉద్దేశం ఏంటంటే ఆయన ఏమన్నాడు అంబేద్కర్, మహాత్మా గాంధీ, నిజమే నా దేశ ప్రజలు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, కాబట్టి వాళ్ళని చూసి నేను చలించి అందుగురించి ఇట్లా ఉంటాను నాన్న అన్నాడట. అదే సేమ్ టైంలో ఆ ఇంగ్లాండ్ ప్రముఖ పత్రిక విలేకరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గరికి పోయి, అయ్యా, మరి మేము అంబేద్కర్ దగ్గరికి పోయినాం, మన మహాత్మా గాంధీ దగ్గరికి పోయినాం, మరి ఆయనని మరి మీరు ఏంటి సార్, మీరు ఇట్లా ఈ సామాజిక పరంగా కానీ ఆర్థికంగా పరంగా కానీ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మీరు మీ విషయాధరణ ఏంటిది, మీ డ్రెస్సులు ఏంటిది అని అడిగితే ఇట్లా సమాధానం చెప్పిండు. మరి దీని విషయంలో మీరేమంటారని విలేకరు అడిగినప్పుడు మన గొప్ప నాయకుడు, మన తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడు, నిజమే, మహాత్మా గాంధీ చెప్పింది నిజమే, భారతదేశ ప్రజలు పేదలు అట్టనే ఉన్నలు అట్టనే ఉండాలని కోరుకుంటాను మహాత్మా గాంధీ. ఎన్ని రోజుకైనా నా పేద ప్రజలు నా లేక షూట్ బూట్ మీద ఉండాలని కోరుకుంటానని నేను గర్వంగా చెప్పిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి మిత్రులారా, మనం ఫస్ట్ చదువులో రాణించాలి. మనం ఏం చేసినా, ఎంత సంపాదించినా, ఏం చేసినా చదువు లేకపోతే మన సమాజంలో విలువలేదు. చదువుకుంటేనే ఎక్కడ ఏ సమాజంలో ఎక్కడ ఏం జరుగుతుందని తెలిసేస్తుంది. తెలిసేస్తే ఇప్పుడు మన కుటుంబంలో ఒక్కరు చదువుకొని ఉంటే పక్కన చెప్తాడు, తమ్ముడు ఇది కాదు, ఇది చదువురా, బీటెక్ చేయి, పాలిటెక్నిక్ చేయి, ఎంటెక్ చేయి, లేకపోతే ఈ ఫీల్డ్లో పో అని చెప్తాడు. కాబట్టి మనం మన పిల్లల్ని ఏ మాత్రం సంకోచించకుండా, మీరు ఎంతో కష్టపడ్డారు, మన తండ్రులు మీరు కష్టపడ్డారు, ఇప్పుడు మీరు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిరు, మీరంటే మీ పిల్లలు అంబేద్కర్ లాగా తయారైతే ప్రయత్నం చేయాలంటే చదివించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సమయం ఎక్కువైంది అయినా కూడా మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా మీకు ఏ అవసరం పడ్డా, చదువు విషయంలో కానీ మరి ఏ విషయంలో అవసరంలో కానీ, మీకు ఏ విషయం కానీ అవసరం పడ్డా మా పార్టీ తరఫున కానీ వ్యక్తిగతంగా కానీ నేను కానీ
శ్యామరావు గారిని ఈ ఊరుకు మీకు ఎల్లవెల్ల అందుబాటులో ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్.